ఫ్రెండ్స్, నేనైతే మంచిర్యాలలో ఉన్న గోపాలస్వామి గుడికి అయితే వచ్చాను. చూడండి, వైకుంఠ ఏకాదశి రోజు నేను రాలేకపోయాను కాబట్టి ఈరోజు వచ్చాను. ఆయన కూడా ఈ యొక్క ద్వారం ఇలాగే ఉంది. ఆ రోజు వచ్చుంటే మాత్రం ఫుల్ డెకరేషన్తో ఉండేది టెంపుల్ అయితే. కవిత ఈ గుడికి మాత్రం 11 సంవత్సరాల చరిత్ర ఉందండి. వీలైతే ఈ టెంపుల్ని ఒకసారి దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పురాతనమైనది కదండి, చాలా బాగుంటుంది. ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి చాలామంది కూడా ఈ యొక్క గుడికి వస్తున్నారండి. ఇక్కడ కూర్చున్నాం కదండి దేవుని సన్నిధానంలో. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. చిటి ఇక్కడ శివుడి గుడి కూడా ఉంది చూడండి. ఇక్కడ నాగులు. ఒక చిన్న పుట్ట అయితే కూడా మనకు దర్శనమిస్తుంది ఇక్కడ. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నవగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. లోపల దేవుళ్ళని ఫోటో తీయనియరు కాబట్టి నేను బయట నుంచే వీడియో తీసుకుంటున్నాను. కానీ జనాలు ఉండడం వల్ల దేవుడు కనబడట్లేదు ఇక్కడ. ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి. సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వీకెండ్స్లో కూడా పిల్లలకి చాలా బాగుంటుంది ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు గోశాల కూడా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రకరకాల ఎద్దులు, ఆవులు దర్శనమిస్తాయి. ఇక్కడికి వస్తే ఒక విలేజ్ వాతావరణాన్ని మనం చూడొచ్చు. ప్రకృతి కూడా చాలా బాగుంటుంది. అల్లరి చేయకు. గుడి ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసామండి. చూడండి టెంపుల్ ఎంత బాగుంటుందో. శిఖరం అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మర్రి చెట్టు కూడా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది మర్రి చెట్టు.
ఇదైతే రథం. వీకెండ్స్లో అయితే ఈ వెదర్ ఎంజాయ్ చేయడానికి రావాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చెట్లు, గుట్టలు మొత్తం కలిపి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఒక బావి కూడా ఉంటుందండి, చూడండి. ఎక్కడ చెట్టు వెళ్తావా? ఇక్కడికి వెళ్ళడానికి దారి కూడా ఉంది, కానీ ప్రజెంట్ అయితే లాక్ వేసి పెట్టారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తుంటారు కదా.